రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది మాకు. రేవంత్ రెడ్డి వచ్చిండు, పేదల ప్రభుత్వం అన్నాడు, మహిళల్ని కోటీశ్వరాలు చేస్తా అన్నాడు. ఎట్లా రేవంత్ రెడ్డి? ఏమేయలే మాకు, ఏమేయలే. మేము ఇప్పుడు రోడ్డు మీద పోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు, 3 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, చిన్న పాపలు. ఇంకా రోడ్డు మీద ఈ గలీజులలో ఉంటున్నాం మేము. అంటే మీలాంటి వాళ్ళకి ఇందిరా మిల్లులు కూడా ఇస్తానే కదా? ఏమి ఇస్తలేరు, ఎవ్వరు వస్తలేరు, ఏమి ఇస్తలేరు. మాకేం న్యాయం కూడా జరగలే. మేము ఇక పీక్ మంటిగా మేము వెళ్ళిపోవడే. ఇక ఒకరి ముఖం చూసుకుంటూ ఉంటున్నాం ఈ మొత్తం ఈ గుడిసెలు ఉన్న వాళ్ళమందరం. ఎందుకు అట్లా? ఎందుకంటే మాకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఇక రేవంత్ రెడ్డి అట్లా చేసిండు. ఇక మాకు ఇస్తానే ఏమి ఇయ్యలేగా, అందుకే ఇక మేము ఇట్లా. ఏమి ఇస్తలేరు మాకైతే, ఎవ్వరు వచ్చి ఇట్లా ఇస్తామని కూడా చెప్పలే. మాకు ఆస్తులు లేవు, ఏం లేవు, మాకైతే ఏం లేవు. తెలియక వేసేసినాం. రేవంత్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఓట్లకు వస్తే ఎత్తారా? రేవంత్ రెడ్డి వచ్చి ఓట్లు అడిగితే ఎత్తారా? మళ్ళా ఏమేయం ఇక.